మాట్లాడారు. దానికి సంజయ్ గారు ఏం మాట్లాడారు? వాళ్ళిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇదంతా కూడా ఆ పార్టీకి సంబంధించిన విషయం అయితే, ఇప్పటివరకు నరసింహానాయుడు గారు మాట్లాడిన దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీకి నిజంగా ఈ కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోవటానికో, లేకపోతే దాని మీద విచారణ జరపడానికో చిత్తశుద్ధి లేదు. ఓన్లీ కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప, దీనికి సంబంధించి ఒక సిట్ వేయటమో, లేకపోతే చిత్తశుద్ధో దీన్ని ఇంకా ముందుకు జరపటమో ఇవన్నీ చేయట్లేదు అని. కేవలం ఆరోపణల వరకే చేస్తున్నారు. ఇప్పుడు కమిషన్ అనేది ఒకటి ఏర్పాటైంది మేడం. కమిషన్ ఏర్పాటైనప్పుడు మనం డిసిషన్ చెప్పనీకి ఉండదు. కమిషన్ తీసుకునేటువంటి నిర్ణయాల ప్రకారంగా కమిషన్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. ఇక్కడ 30 ఏండ్లకు కోసం అని చెప్పేసి 80,000 కోట్ల రూపాయలు 6% ఇంట్రెస్ట్ రేటుకు ఇక్కడ తీసుకున్నారు. అంటే 30 సంవత్సరాలు కట్టడానికి టైం పీరియడ్ తీసుకున్నారు దానికి. సో ఇట్లా ఈ ప్రాజెక్టు తీసుకోవడానికి దీనివల్ల ఈ ఈ మొత్తం ప్రాజెక్టులో దీని ఇంప్లిమెంటేషన్కి కావాల్సినటువంటి వనరులు వసతులు అన్నిటినీ కూడా ప్రభుత్వం చూడాల్సిన పరిస్థితి ఉంది. సో ఇదే కాకుండా ఈ 13 జిల్లాలకు కావాల్సినటువంటి 1800 కిలోమీటర్లకు ఎక్కడెక్కడైతే ఏ సామర్థ్యంతో వీళ్ళు కట్టినరో ఈ 1800 కిలోమీటర్లో మేడిగడ్డ కానీ శ్రీపాద ఎల్లంపల్లి కానీ వీటన్నిటికీ కూడా ఏ విధంగా అయితే ఇది యూజ్ అవుతుంది. ఈ 7 ఈ ఏవైతే ఉన్నావో ప్లస్ 28 ప్యాకేజెస్ ఏవైతే ఉన్నావో ఈ 500 కిలోమీటర్ పరిధిలో ఎక్కడైతే ఇది జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏదైతే మెన్షన్ చేసిండ్రో అవన్నిటిని కూడా ఇంప్లిమెంటేషన్లో ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఏంది అని దాని మీద కమిషన్ పూర్తి స్థాయి విచారణ రిపోర్ట్ని ఇచ్చింది. ఆ రిపోర్టును అనుగుణంగానే ఈరోజు కమిషన్ ముందు ఎవరైతే ఆ రోజు బాధ్యులుగా ఉండి పనిచేసిండ్రో వాళ్ళని పిలిచి ఎంక్వైరీ చేసే పనిని నడుస్తుంది. సో దీంట్లో ఎవరైనా కూడా అంటే ఆ రోజు క్యాబినెట్ ఆమోదంతోన ఈ 80,000 కోట్ల రూపాయలకు కార్పొరేషన్ ద్వారా ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాల అంశాల మీద అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రులుగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ గారు మొన్న విచారణ కమిటీ ముందు హాజరయ్యడం జరిగింది. కమిషన్ ముందు హాజరై వారు వివరణ ఇచ్చిండ్రు. దాని తర్వాత మనం చూస్తున్నాం రకరకాలుగా మీడియాల్లో వస్తున్నటువంటి కథనాలు కానీ వీళ్ళు కానీ బయట వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్న విషయాల్లో కానీ ఎవరైతే ప్రధాన దోషులు ఉన్నారో వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. ఎవరైతే మిడిల్ మేనేజ్మెంట్లో పనిచేసినారో వాళ్ళు మాత్రమే చెప్తున్నారు ఏంటంటే మా పని ఇటు వరకు కథం, మేము ఇటు వరకు మేము చేసినాం, మేము ఇక బయట మాదేం లేదు, మా బాధ్యత లేదు అని చెప్పి చేతులు దులుపుకునే పని చేస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రజలకు సంబంధించినటువంటి వనరులకు సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి దీని మీద పూర్తి స్థాయి బాధ్యత అప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నారో వాళ్లకు ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా నిజాయితీగా ఎవరైతే మేము దోషులుగా అనుకుంటున్నామో వాళ్ళు బేషరతుగా ఈరోజు ప్రజలకు ముందు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ఎవరైనా ఉండని ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరున్నా కూడా ఆ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పదవి కాలంలో పనిచేసినప్పుడు అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది, అయా నిర్ణయాలకు అనుగుణంగా మనం ప్రజలకు మేలు చేస్తున్నామా లేదా అని మనము ఒక మంత్రిగా ప్రమాణం చేసే రోజు మీరు చెప్తారు మేము రాగద్వేషాలు లేకుండా మేము పనిచేస్తాము అని చెప్పి. సో వాటికి అనుగుణంగా ఇక్కడ పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ అవసరాలకు భిన్నంగా పనిచేసినారు కాబట్టి ఇక్కడ మేడిగడ్డ దగ్గర కుంగిపోవడం కానీ ఇవన్నీ జరిగినాయి. మీరు బ్యారేజ్ కడతామని చెప్పేసి డ్యాములు కడతామని బ్యారేజీలు కడతారా అనేది మీరు సొంతంగా తీసుకునేటువంటి నిర్ణయం కాదు. ఇది మీరు తీసుకుంటే మీరు ఏదో నిర్ణయం తీసుకొని అది చేసుకోవడానికి మీ ఇంటికాడ బాయి కాడ కడుతున్నటువంటి కెనాల్ కాదు. ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ఇది 1800 కిలోమీటర్లు 13 జిల్లాల్లో మొత్తం రైతులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ అంశాల మీద అన్నిటి మీద కూడా కమిషన్ పూర్తి స్థాయిలో రిపోర్టు ఇస్తుంది కాబట్టి ఆ కమిషన్కి అనుగుణంగానే దాన్ని అనుసరిస్తూ ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి మాత్రం శిక్ష పడుతుంది కంపల్సరీ. అదే ఇక్కడ కమిషన్ ముందు హాజరైన తర్వాత ఈటల రాజేందర్ గారు మాట్లాడిన వాటి గురించి ఆయన అదే అన్న ఆర్థిక మంత్రిగా ఉన్నారు, నిధులు కేటాయించాలన్నా ఇంకే జరగాలన్నా ఆయనకు తెలిసే జరగాలి. అంటే ఇక నరసింహానాయుడు గారు అనేది ఏంటంటే సరే క్యాబినెట్ లో చర్చించుకున్నప్పటికీ డెసిషన్ తీసుకున్నప్పటికీ తర్వాత ఎగ్జిక్యూషన్కి వచ్చేటప్పటికి మాత్రం జరగాలని లేదు కదా, ఆయనకు తెలియని విషయాలు జరుగుండొచ్చు అనేది. అంటే ఇప్పుడు ఆయనకు తెలియని విషయాలు జరిగిండొచ్చు అని అంటే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అనుమతులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగిందనే అంశాల మీద పూర్తి స్థాయిగా ఈటల రాజేందర్ గారు ఈ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది. ఆయన ఒక తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి, చాలా అనుభవం గల వ్యక్తి, ప్రజా జీవితం చాలా రోజులుగా ఈ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ కూడా తను కూడా ఈ డ్రామా యాక్టివిటీస్లో ఇరుక్కొని ఏదో కొన్ని చెప్పకుండా ఆగిపోయిండు అనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి మేమేమంటాం అంటే ఈటల రాజేందర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఎవరైనా సరే
ఎవరైనా ఉమ్. ప్రజల ముందు మీరు బాధ్యతగా మీరు ఏదైతే చెప్పాల్సినటువంటి కొన్ని బాధ్యత. విషయాలు ఆయన చెప్పకుండా ఆగిపోతున్నారు అని ఈటెల రాజేందర్ గారు అంటున్నారు. ఎందుకు ఆయన ఆగిపోతారు? ఒక మంత్రిగా ఆయనకు బాధ్యత ఉంది. అప్పట్లో మంత్రిగా ఉన్నారు, బాధ్యత ఉంది. ప్లస్ ఆ పార్టీలో ఆయన్ని ఏ అంటే పరిస్థితుల్లో బయటకు పంపించారో తెలుసా? అలాంటప్పుడు కేసీఆర్ గారి మీదకి ఆయనకి ఎందుకు ప్రేమ ఉంటుంది? ఎందుకు గతంలో అనుకుంటారు? ఉన్న ఈటల రాజేందర్ గారు ఇప్పుడు ఈటల రాజేందర్ గారు కాదు. గతంలో నేను నా చిన్నప్పటి నుండి చూసిన, నేను ఆయన నివసిస్తున్న ఆయన జెడ్పీటీసీ ఉన్నప్పుడు ఉన్న ఇంటి పక్కనే నా స్కూలు. చిన్నప్పటి నుండి నేను ఈటల రాజేందర్ గారిని చూసిన. అంటే నాకు ఈటల రాజేందర్ గారు అని తెలియదు. ఉమ్. ఒక లీడర్ ఎవరో పొలిటీషియన్ అని ఆయన ఇంటి ముందుకెళ్ళి పోయేదో అన్ని చూసేది. ఉమ్. కానీ అట్లాంటి ఈటల రాజేందర్ గారు, అప్పుడు ఈటల రాజేందర్ గారు ఎంపీ అయిన తర్వాత ఈటల రాజేందర్ గారు మారిపోయిండ్రు. వారు ఇప్పుడు నిజాలు చెప్పట్లేదు. గతంలో ఈటల రాజేందర్ గారు ఏదైనా చెప్తే అది ఏమంటారు అక్షర అయ్యేసరి. సత్యం ఉండేది. ఉమ్. కానీ ఇప్పుడు అట్లా లేకుండా పరిస్థితిని ఈటల రాజేందర్ గారు మొన్న మాట్లాడినటువంటి విధానాలన్నీ కనబడుతుంది. అంటే ముఖంలో కనబడుతుంది. అప్పుడే మనం ఏం చెప్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పి. ఉమ్. ఈటల రాజేందర్ గారికి ఇదే యోయోటి ద్వారా మేము రిక్వెస్ట్ ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో ఏ అంశం కోసం అయితే పనిచేసినామో, ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం అయితే పనిచేసినామో, ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు లాంటిది కట్టి ఈరోజు ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని మీరు డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మీ అక్కడ ప్రాంతంలో ఉన్న నాయకులు ఏదైతే దురుద్దేశంతో కట్టుకున్నారా, మంచి ఉద్దేశంతో కట్టుకున్నారా అనేది మేము దక్షిణ తెలంగాణ బిడ్డలు మనం. కానీ తెలంగాణ సస్యశ్యామలం కావాలనే కోరుకున్నాం. కానీ మీలాంటి మేధావులు కూడా, మీలాంటి వ్యక్తులు కూడా ఈ ప్రాంతం బాగుపడాలని కోరుకున్న వాళ్ళు ఇలాంటి సందర్భంలో నిజాలు చెప్పకపోతే ప్రజలకు ఏ విధంగా తెలుస్తుంది అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఇప్పటికే ఈటల రాజేందర్ గారు కళ్ళు తెరిచి నిజాలు ఏందని బయట పెట్టాలని చెప్తున్నాం. ఆయన ఒక్కడే నిజాలు బయట పెట్టగలుగుతాడు. లేకుంటే అవతల వచ్చే కేసీఆర్ కుటుంబం ఎవరు కూడా బయట పెట్టలేరు. కానీ కమిషన్ మాత్రం బయట పెట్టింది. ఎవరు చేసిండ్రు, ఏంది, ఎక్కడ లోపాలు వచ్చింది అనే విషయాన్ని మాత్రం మీరు బయట పెట్టింది. సో మనతో పాటు డిబేట్లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లేపాక యాదగిరి గారు. తనతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి యాదగిరి గారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా, జరగలేదా, జరిగితే ఎంత జరిగింది, ఇవన్నీ కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటే ప్రాజెక్టు ఖర్చే అంత కాదు, అట్లాంటప్పుడు అంత అవినీతి ఎలా జరుగుతుందని బీఆర్ఎస్ నాయకుల వర్షన్. ఇవన్నీ కూడా వినిపిస్తున్న దాంట్లో పీసీ ఘోష్ కమిషన్ వేశారు. ఆ కమిషన్ ముందు నాయకులు